తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. మరొక ప్రభుదినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరతను తీర్చండి, సహాయము చేయండి. నాయనా, ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి. మీ వాక్యము చేత మేము ఆదరించబడులాగున సహాయము చేయమని మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే అయినప్పటికీ కాస్త లోతుగా ఈ విషయాలను మనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. ప్రభువు మనకు సహాయము చేసిన కొలది అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అనేక సందర్భాల్లో ధనాన్ని గురించి విశ్వాసులు కలిగి ఉన్న అభిప్రాయము మనందరికీ తెలిసిన సంగతి. సర్వసాధారణంగా లోకంలో ధనం పట్ల ఉండే మక్కువ ఏ విషయం పట్ల కూడా మనిషికి ఉండదు. గమనించగలిగితే చాలామంది ఏమనుకుంటారంటే జీవితానికి మూలాధారం ధనమే అనుకుంటూ ఉంటారు. ధనం విపరీతంగా సంపాదిస్తే మనకు ఒక గుర్తింపు ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ ధనం అనేది మన జీవితానికి ఏమాత్రం కూడా మూలము కాదు. గమనించండి, మనం ఏదైతే పరలోకంలో కూర్చుకుంటామో అదే శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకని ఇహలోకమైన సంపద, పరలోక సంపద కాకుండా ఇహలోకమైన సంపద మనకు ఎప్పుడు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టేది. జ్ఞాని అయిన సొలొమోను తన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. గమనించండి, మనమేమో ధనము అనేకమైన విధానాలలో మనకి మేలు కలుగజేస్తుంది అనుకుంటున్నాం. కానీ ధనము కూర్చుకోవటం వలన ఒక వ్యక్తికి ఆ ధనము ఏం చేస్తుంది? నాశనాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఇహలోకపరమైన సంపదలు ఏమాత్రం కూడా శాశ్వతం కాదు. మనిషి చనిపోయిన తర్వాత ఇహలోకంలో సంపాదించిన వేటిని కూడా కనీసం ఇసుమంత కూడా తీసుకువెళ్ళలేడు. గమనించండి. అందుకే ఆ ఎరుక ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. మన G+1 మన మొరాజో ఇక్కడే ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే కష్టం కదా. మొన్నటి వరకు G+1 వ్యాగ్నార్, ఇప్పుడు వ్యాగ్నార్ మారిపోయిందిగా, మొరాజో కూడా ఇక్కడే ఉంటుంది, మనమే వెళ్ళిపోతాం. అందుకనే వాటిని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. అందుకనే కొంతమంది డబ్బు వెంట ఏ రీతిగా పరిగెడతారంటే, ఇక పిచ్చి పెట్టిన వారిలాగా డబ్బు వెంట, సంపాదన వెంట పరిగెడుతూనే ఉంటారు. వాస్తవానికి దాని కారణంగా వారి ఆరోగ్యం
ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోతుంది, ఆరోగ్యపరంగా దెబ్బతింటారన్న సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు. ఈ సంపాదనలో పడిపోయి మరి అనేకులు కూడా సమాధానము లేక వైద్యులను ఆశ్రయించిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ఈ డబ్బు వ్యామోహంలో పడిపోయి వ్యసనాలకు బానిసలైపోయేవారు, డబ్బును బట్టి అతిశయించి బలహీనతలకు లోబడిపోయి వ్యసనాలకు బానిసలైపోయేవారు. ఎంతో సంపాదిస్తున్నాం కాబట్టి ఈ కొంత వ్యసనాలకు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఇంకా సంపాదించుకోగలం కదా అనుకుంటారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యసనాలకు ఖర్చు పెడతాం మొదలు పెడతారో ఉన్న ఆస్తి అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది. ఈ బెట్టింగులు వేసేవాళ్ళు, ఈ కోడి పందాలు ఆడేవాళ్ళు, పేకాట జోదము ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కొద్దిగా రాత్రికి రాత్రి మన ధనవంతులు అయిపోతామనో, లేకపోతే కొద్దిగా ఖర్చు పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మొదలు పెడతారు. కానీ ఆఖరికి అవన్నీ కూడా వారిని నడి రోడ్డు మీదకి తీసుకొస్తూ ఉంటాయి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము అంటాడు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఎందుకని ఆ ప్రయాసలో మనం ఎంతో ఆయాసపడిపోతూ ఉంటాం. కానీ దేవుడిచ్చేది ఏదైతే ఉంటుందో అది మనకు దుఃఖము కలుగ చేయదు. గమనించండి, దేవుడిచ్చింది ఏదైనా సరే అది మనకు ఏం కలుగజేయదు, దుఃఖం కలిగించదు. అది రవ్వంతైనా చాలు, అది మనకు దుఃఖం కలిగించదు, అది మనకు సంతృప్తిని ఇస్తుంది. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద విశ్వాసము లేకుండా మానవ ప్రయత్నాలతో ప్రయాసపడి సంపాదించేది ఎంతైనా సరే అది ఒకానొక రోజున ఏం కలిగిస్తుంది, మనకి ఆయాసమే కలిగిస్తుంది, దుఃఖమే కలిగిస్తుంది. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము అంటున్నాడు. అందుకే గమనించగలిగితే ప్రభు మనకిచ్చిన దానితో మనము సంతృప్తి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఆశపడ్డామా, కొన్ని ప్రమాదాలు మనం ఎదుర్కోక తప్పదు. గమనించండి, ఇలా ఆశపడిన వాడే గెహజీ. ఎలీషా పక్కన ఉంటే ఏ ఇబ్బంది లేకుండా తన జీవితం ఆ రీతిగా కొనసాగిపోయేది. కానీ ఆశించాడు, ఆ నయమాను రథం వెంట పరిగెత్తాడు. తన ఆశలో నిజాయితీ ఉందా, లేదు. ప్రభువుని అడగటంలో తప్పు లేదు, కానీ ఆయన ఇచ్చాక నువ్వేం చేస్తావు అనేదే నీ ఆశయం. నీ ఆశయంలో లోపం ఉంటే మాత్రం ఆయన ఏది ఇవ్వడు. గమనించండి, ఇది ఇచ్చాక నువ్వు దుర్వినియోగపరుస్తావు అని ఆయన ముందే ఎరిగి ఆయన నీకు అది ఎవడు, అంతే. అందుకే ఆశ ఉండొచ్చు కానీ మనిషికి దురాశ ఉండకూడదు. ధనం అవసరమే కానీ విశ్వాసికి ధనం మీదే ఆశ ఉండకూడదు. గమనించండి, ఇటువంటిది ఈ రోజున ఎవరు అవసరతల్లో ఉండరు, అనేకులు అవసరతల్లో ఉంటూనే ఉంటారుగా. దీన్ని అపవాది గమనించి ఏం చేశాడు, మీరు ఎంత ఇవ్వండి దేవుడు అంత మీకు తిరిగిస్తాడు అనే బోధ ఇదంతా కూడా మొదలుపెట్టాడు. కానీ విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే, దేవుణ్ణి మనం విడిచిపెట్టము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటున్నాడు, 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ధనాపేక్ష లేని వారై. ధనాపేక్ష ఉంటే ఏం జరుగుతుందో పౌలు అపోస్తలుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, అది సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన కీడులు, ద గ్రీడ్ ఫర్ మనీ, ధనం వెంట పరిగెట్టడం, ధనం మీద ఆశించటం, ధనం పోగేసుకోవాలి, కూడబెట్టుకోవాలన్న ఆశ, అది సమస్తమైన కీడులకు మూలం. గమనించండి, ఇదే పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తే ఏమంటున్నాడు, ధనాపేక్ష లేకుండా ఉండండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అంటున్నాడు. విశ్వాసికి సరైన మెట్టు ఇదే, విశ్వాసికి సరైన అనుభవం ఇదే, కలిగిన వాటితో సంతృప్తి చెందటం. హల్లెలూయా. సంతృప్తి లేదా ఖచ్చితంగా అపవాది మనలో దూరతాడు, మనల్ని అపవాది బలంగా వాడుకుంటాడు. అందుకే కలిగిన వాటితో మనము
సంతృప్తి చెందాలి. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి డబ్బు కంటే దేవుడే ముఖ్యం మనకి. ఈ అనుభవంలో మనం కొనసాగాలి. డబ్బు కంటే దేవుడే ముఖ్యం. దేవునికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, డబ్బుకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. అనేకులు కూడా కొన్ని సందర్భాల్లో ఆదివారము ఇది ప్రభుదినం అని తెలిసి కూడా ధనాన్ని కూడబెట్టుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రావాలన్న ఆలోచన వారికి కలగదు. అంటే అక్కడ ఏం జరిగింది? ప్రాధాన్యత మారిపోయింది. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఇది కూడా ధనార్జనకే ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఎన్నింటికైనా వెళ్ళొచ్చులే, ఎక్కడికైనా వెళ్ళొచ్చులే, ముందు మనకి ఇది ముఖ్యం. ఈ ధోరణులు అనేకులు కూడా ఉంటూ ఉంటారు. గమనించండి, దేవుని మీద ఉండవలసిన ప్రాధాన్యత, దేవునికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయన మీద మనం కలిగి ఉండాల్సిన గురి మనం కలిగి లేకపోతే అపవాది మనల్ని బలంగా వాడుకుంటాడు. గమనించండి, దాన్ని ఎన్ని రకాలుగా మనం సమర్థించుకున్నా అది దేవుని దృష్టిలో తప్పే. అందుకు నేను చేశాను, ఇందుకు నేను ఎలాగున్నాను అని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తప్పే. నువ్వు ఇచ్చావు చూడు హవ్వ, ఆమె ఇస్తే నేను తిన్నాను అన్నాడు ఆదాము, అయినా అది తప్పే. ఇంకందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి, అందుకనే దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనము ఇవ్వాలి. డబ్బు కంటే దేవుడే ముఖ్యం మనకు. ఎందుకని? కలిగినవన్నీ ఆయన ద్వారానే మనము అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అది కలిగినది ఏదైనప్పటికీ, ఆరోగ్యం అవ్వచ్చు, ఆయుష్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఇవన్నీ దేవుని వలనే మనం అనుభవిస్తూ ఉన్నాం. గమనించండి, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏ రీతిగా ఉండాలి అంటే, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి మనం కదా. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తాం, కానీ ట్రైన్కు ఆలస్యంగా వెళ్తామా? వెళ్తే అది ఉంటుందా? డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ, ద్వంద్వ నీతి కదా. 6 రోజులు రోడ్డు బాగుంటుందా? అయినా వెళ్తున్నావుగా డ్యూటీకి. ఆదివారమే రోడ్డు బాగోదా? ద రిచెస్ట్ పంచాయతీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కానూరు. ఆదివారమే రోడ్డు బాగోదా? డబుల్ స్టాండర్డ్స్. ఏం నేర్పుతున్నారు పిల్లలకి? రోడ్డు బాగోలేదు. ఎలా సమర్థిస్తావు దీన్ని? రోడ్డు బాగోలేదా? ఇవన్నీ కుంటి సాకులే కదా. నేను బాగుపడిపోతాను అన్న ఉద్దేశంతో రావద్దు. వీళ్ళందరూ ఎన్ని దాటుకొని రావటం వల్ల నేనేదో బాగుపడిపోతానన్న ఆలోచన మీకుంటే అసలు రావద్దు. మనం దేవుని సన్నిధిలో కనపడాలి, ఆయన సహవాసంలో మనం కొనసాగాలి అన్న ఉద్దేశం మనకు ఉండాలి. కానీ మేము వెళ్ళటం వల్ల ఆయన బాగుపడిపోతాడు అనుకుంటే చాలా ప్రమాదకరమైన భక్తిలో, విశ్వాసంలో మనం ఉన్నామని అర్థం. గమనించండి, ఏమైపోతుంది మన ప్రాధాన్యత కదా. ఎక్కడ లేని బలహీనతలన్నీ మందిరంలోనే వస్తాయా? డ్వాక్రా మీటింగులోనూ అక్కడ రావే ఆవలెంతలో, మందిరంలో ఎందుకు వస్తున్నాయి ఆవలెంతలో కదా. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు రావుగా ఆవలెంతలో, అక్కడ మాత్రం చేతులు కట్టుకొని నిలబడతామే. ఏది మనం ఇచ్చే ప్రాధాన్యత, ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రాముఖ్యత దేవునికి మనం ఇస్తున్నాం అనేది మన ప్రవర్తనలో తెలిసిపోతూ ఉంటుంది. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన బాగా తెలుసు మీకు కదా. మనం అక్కడ అలాంటివి చేయమే కనీసం. అధికారుల ముందు అటువంటి చేయము. సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని కలుగజేసి మనకిచ్చిన దేవుని విషయంలో మాత్రం అన్నీ అక్కడే సబ్సిడీ, అక్కడే డిస్కౌంట్లు, అక్కడే అన్నీ. గమనించండి, అందుకే దేవుని కంటే ధనమేమి గొప్పది కాదు. ఒకవేళ ధనం మీద మనకు అదొక ప్రాధాన్యత, అధిక మక్కువ ఉందనుకోండి, దేవుడు మనకు తక్కువగానే కనపడతాడు.
దేవుడు మనకి చులకనగానే కనపడతాడు. అందుకే వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని కృపకు దూరం అయిపోయి ధనాన్ని ఆశించి కీడును తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అంటున్నాడు పౌలు అపోస్తలుడు. కీడును తెచ్చుకున్నారంట వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏమైపోయారు? ధనం మీద ఆశతో విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. దేవుడు నాకు ఇవ్వగలడు, దేవుడు నన్ను పోషించగలడు, దేవుడు నాకు సమకూర్చగలడు అనే విశ్వాసంలో నుంచి తొలగిపోయి మానవ ప్రయత్నాల్లోనికి వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యం ఇది, గమనించండి. అందుకే మనకు కలిగిన ప్రతిదాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి, ప్రభువునే మనము ముందుగా ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మనం గమనించగలిగితే దేవుని కాక డబ్బును నమ్ముకుంటే మనం ఖచ్చితంగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. దేవుణ్ణి కాక డబ్బునే మనము నమ్ముకుంటే. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనంలో, ధనమును నమ్ముకొనువాడు 11:28. గమనించండి, ధనమును నమ్ముకునేవాడు ఏమైపోతాడు? దేవుణ్ణి నమ్ముకున్నవాడు బాగుపడతాడు. ఇది కూడా తెలుసుకోవాలి మనం. అందుకనే ధనము కంటే దేవుడే మనకు ముఖ్యం. డబ్బు కంటే దేవుడే మనకు ముఖ్యం. డబ్బు కంటే మనుషులే మనకు ముఖ్యం కదా. డబ్బును బట్టి మనుషుల్ని చూసే విధానం, మనుషుల్ని గౌరవించే విధానం, ఇవన్నీ మారిపోతున్న రోజుల్లో ఉన్నాం. వాస్తవానికి 2025వ సంవత్సరంలో ఒక అద్భుతమైన సత్యాన్ని నేను నేర్చుకున్నా. అదేంటంటే, డబ్బు లేనోడే అంటది సమాజం, పిల్లలు లేనోడిని పిల్లలు లేనోడే అంటది. మరి చదువు లేనోడే అంటదిగా, అంటారుగా. మరి అది కూడా నేర్పించింది 2025. ఆ వేరియేషన్స్ అన్నమాట, హెచ్చు తగ్గులేంటో చూసాం. ముఖ్యంగా మా అమ్మగారు చనిపోయినప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతుంటే నేను అలాగా చూస్తూ ఉన్నా. ఓపిక లేదుగా నిలబడటానికి. పెద్దలు, విఘ్నులు, వీడి దగ్గర ఏం లేదు, వీడి చెల్లి దగ్గర అందరూ అన్నీ ఉన్నాయి అని చెప్పి అక్కడికి వెళ్ళి, అసలు నన్ను పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి, ఏది వీళ్ళకి 500 అవసరం అయితే నేను కావాలి. ఇప్పుడు వీడి దగ్గర ఆస్తి లేదు, వీళ్ళ అమ్మ వీడికేమి ఇవ్వలేదు కాబట్టి వీడు కాదు, ఆ అమ్మాయికి ఇచ్చింది. డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వనీతి కదా. పనికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళొద్దన్నారు పనికి? అదో వంక డబ్బులు అడగడానికి కదా. వెళ్ళొద్దనే కదా పెద్ద కొడుకు చంద్రబాబు నెలకు 4,000 ఇస్తుంది. నేను వెళ్ళొద్దనే కదా పనికి వెళ్ళలేదు. ఈ యథార్థతను మిస్ అయిపోతే, బద్ధకస్తుల్ని బతికిస్తూ వెళ్తే ఇక విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అందుకే దేవుని భయంలో పిల్లల్ని పెంచకపోతే మనం సాక్ష్యం కోల్పోతాం. మన సాక్ష్యం పోద్ది, మన క్రెడిబిలిటీ, మన నమ్మకత్వం పోద్ది. జనాలు మనల్ని నమ్మరు. ఇక సాక్ష్యం పోయిన రోజు యు ఆర్ నథింగ్. మన మనుషులమే కాదు, మన విశ్వాసులమే కాదు. ఇంకా ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవటాకే మనం ఉంది. చిన్న వాటికి, చిన్న విషయాలకి కదా. అందుకే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రకంగా డబ్బును బట్టి గౌరవించే రోజు కదా. మనలోనే, విశ్వాసుల్లోనే ఇటువంటి కొన్ని భిన్నాభిప్రాయాలు కనపడతా ఉంటాయి. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో పలహారం బదులు ఓన్లీ బిస్కెటే పెడతారంటే ఫ్యామిలీకి ఒక్కలే వస్తారు. లేదు వీళ్ళు బాగా జరిపిస్తారు పెళ్ళి అనుకుంటే ఫ్యామిలీ మొత్తం వస్తారే. ఆ నలుగురు ఇక్కడికి రాకూడదా? 4 బిస్కెట్ ప్యాకెట్లు రావా? అది బిస్కెటేనా ముఖ్యం? పోనీ అంటే డబ్బును బట్టేనా మనిషిని చూసేది? అయ్యో, ఏం నేర్చుకుంటున్నాం మనం కదా. డిసెంబర్ రాగానే అబ్బా
కొద్ది రోజుల్లో 2026 వస్తుంది. ఈ 11 నెలలు ఏం నేర్చుకుందాం? శూన్యం మళ్ళీ. అదొక ఎగ్జైట్మెంట్ తేజ, అబ్బా అన్నట్టు. ఏం నేర్చుకోలే 11 నెలలు తూచి కదా. ఒక్కొక్క వర్తమానం వెనుక దేవుని ఉద్దేశం ఏముందో మనం తెలుసుకోవాలి కదా. మనల్ని మనం దేవునికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించాలి కదా. ఇవన్నీ మానేసి వచ్చేస్తుంది 2026, అయిపోతుంది 2025, అబ్బా అలా చేసాం ఇలా ఇవన్నీ ఎందుకు కదా. గమనించండి. అందుకనే డబ్బుని బట్టి పక్షపాతం చూపించే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. డబ్బుని బట్టి ముఖస్తుతి ఇటువంటివి ఉంటున్నాయి ఈ రోజుల్లో, విశ్వాసుల్లో కూడా ఉంటున్నాయి. గమనించండి కదా. విశ్వాసుల్లో కూడా ఈ విధానాలు కనపడతా ఉన్నాయి. ఇక మనం ఎలాగ దేవుని ప్రేమను చూపించగలం కదా, ఎలాగ దేవుని ప్రేమను చూపించగలం? ఇది రావాలి మనకి. వీటన్నిటినీ అధిగమించే స్థాయి మనకు రావాలి కదా. డబ్బును బట్టో, కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో మనిషిని ప్రేమించే విధానాలు పోయి, వీరు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారు, వీరి పట్ల కూడా దేవుని ప్రేమ ఉంది, ఆ స్థాయి రావాలి మనకి. గమనించండి. అందుకే యోధా పత్రికలో రాయబడి ఉంటుంది 16వ వచనంలో, వారు తమ దురాలోచనల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఏ లాభం లేకపోతే ఇంకా ఆడి గురించి అసలు మనం ప్రస్తావించాం, పేరు కూడా ఎత్తాం. లాభం ఉందంటే ఆయన అలా చేశాడో, ఈయన ఎలా చేశాడో. కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించును వారై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. గమనించండి. అందులో ఏది నిజం ఉండదో, డాంబికమే, ముఖస్తుతి. వారికి కలిగిన ఆర్థిక హోదాని బట్టి ముఖస్తుతి. గమనించండి. చెల్లెళ్ళే ఇద్దరు, ఒక చెల్లి ఎండక గొడుగు పట్టుద్ది కాబట్టి, డాంబికంగా పొగుడుద్ది కాబట్టి ఆ చెల్లితో మనం ఉంటాం. వాక్యానుసారంగా ఇది తప్పు అని చెప్పే చెల్లితో మనం ఉండం. ఎందుకుంటాం కదా, వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి. అందుకని ఎటువంటి మాటలు అవి? గమనించండి. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, లాభం కోసం పొగుడుతూ ఉంటారు. బయట జరిగే సోకాల్డ్ సన్మానాలన్నీ ఈ వచనంలోనే ఉంటాయి. సన్మానాలన్నీ వీటి కోసమే. ఎందుకు? వాళ్ళతో ఏదో అవసరం కదా. డబ్బుని బట్టి మనిషిని గౌరవించే రోజుల్లో మనం ఉన్నాం. అందుకని పౌలపోస్తలుడు అంటున్నాడు, ఈ విధానం కాదు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. గమనించండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, డబ్బుతో నిమిత్తము లేకుండా. గమనించండి. డబ్బుతో నిమిత్తము లేకుండా కదా. అలా లేకుండా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా తగ్గింపును, దీనత్వాన్ని, సాత్వికాన్ని మనము కలిగి ఉండాలి. దానిని బట్టే ఖచ్చితంగా ప్రభు ప్రేమను మనము పంచేవారము అవుతాం. గమనించండి. పోసలోళ్ళు అంటారు, మీకు తెలుసుగా, వినలేదు ఎప్పుడు? ఓకే సిల్క్స్ దగ్గర ఉంటారు, బీచ్ రోడ్లో. మాలుమ్నాయి వీళ్ళు మైలవరంలో ఉంటారు. ఒక సాయంత్రం వాళ్ళకి సువార్త చెప్పి మేము ఇచ్చేద్దామని వెళ్ళా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కరెంట్లు ఉండవు కదా, వాళ్ళకి డేరాల్లో గుడారాల్లో ఉంటారు వాళ్ళు. అందుకని లైటింగ్ ఉన్నంతసేపే ఏమైనా చేసుకొని త్వరగా తినేసి నిద్రపోతారు వాళ్ళు. 4:30కి ఈ మధ్య చీకటి పడిపోతుందిగా, అంటే కొంచెం అటు ఇటుగా 5ంటికల్లా అసలు చీకటి పడిపోతుంది మా వైపు. 4:30కి వెళ్తే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? పిల్లిని చంపి రెడీగా ఉంచారు కాల్చటానికి, ఉడతలు బొచ్చు పీకి రెడీగా ఉంచారు. వాటిని కాలుస్తూ ఉంటే నా లోపల కడుపు తిప్పేసింది. వెనక్కి రాలేను, ముందుకెళ్ళలేను, తల తిప్పేస్తుంది. ఎప్పుడు చూడని అనుభవం కదా.
కనీసం చేపల కూర తింటేనే 3 రోజులు ఆ గిన్నెలన్నీ బయట పెడతాను నేను. అలాంటిది వీళ్ళు పిల్లిని కాల్చడానికి రెడీగా ఉన్నారు, ఉడతలు కాల్చేస్తున్నారు, ఆకు లోపల రకరకాలుగా ఉంది. వెళ్ళిన పని ఏంటి? వెనక్కి వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు మిస్ అయిపోతారేమో, ఈ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే వీళ్ళని మనం చేరుకోలేకపోతే, ఈ తరుణం మిస్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఏమైపోతారన్న భయం నాకు ఉంటుంది. ఆ క్షణంలో వాళ్ళకి మనం సువార్త చెప్పకపోతే ఆ తర్వాత రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్న భయం నాకు ఉంటుంది. ఏం చేయాలి? 10 నిమిషాలు కాస్త పక్కన కూర్చొని రాయి మీద చిన్న బండరాయి ఉంటే ఇక అలవాటు పడ్డా అన్నమాట. అక్షరాల అలవాటు పడ్డా, కాస్త అలవాటు చేసుకున్నా. ఆ తరువాత వాళ్ళతో మాట్లాడి, ఆ తర్వాత దేవుడి దయ ఏంటంటే కాస్త తినండి అనలేదు వాళ్ళు. కదా, తండాకు వెళ్ళిన కొత్తలో కూడా వాళ్ళు కాస్త అటు ఇటుగా ఏదో వండేసి పెట్టేసేవాళ్ళు. ముఖ్యంగా జొన్న రొట్టె అయితే వాళ్ళే ఇలా 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 చింపేసి ఇంత ముక్కలు ఇలా ప్లేట్లో పెట్టేసి చారు పోసేవాళ్ళు. ఎలా తినాలో కూడా తెలిసేది కదా స్టార్టింగ్లో. మొత్తానికి ఇప్పుడు అలవాటు అయింది. ఇప్పుడు జొన్న రొట్టెలు ప్రతి ఆధారం పెడతారు, తింటాం. ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఈ టైంలో మనం వాళ్ళతో ప్రేమగా లేకపోతే దేవుడి ప్రేమను మనం చూపించలేము. అక్కడ నేను నా గంజి పెట్టిన షర్ట్ అంటే కుదరదు, అసలు కుదరదు. అక్కడ వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళతో పాటు కూర్చోవాలి కదా. వాళ్ళను కూడా దేవుడు మనలాగానే సమానంగా సృష్టించాడు. కానీ ఎందుకు వాళ్ళు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉండిపోయారు? తెలుసుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం, అంతే కదా. అందుకనే డబ్బును బట్టి మనం వాళ్ళని ఇది చేయకూడదు. ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది కనపడుతూ ఉంటారు. మనమేమో మన చుట్టూరు మన బంధువులే, మన ఇంటి పక్కన వాళ్ళే, వీళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే గొప్పగా ఉండి అలాగే మనిషిని డబ్బును బట్టి గుర్తించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. గమనించండి. అందుకనే పౌలపోస్తలుడు ఏమంటున్నాడు? ఎఫెస్సు లాంటి డబ్బున్న సంఘంతో రాస్తున్నాడు ఈ మాట. ఒకని ఎడల ఒకడు, 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. గమనించండి. ఈ హెచ్చు తగ్గులు డబ్బును బట్టి వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మనము ఆ డబ్బు అనే ప్రస్తావన తీసుకురానేకూడదు. సమాజంలో ఉండొచ్చేమో కానీ క్రైస్తవ్యంలో ఈ హెచ్చు తగ్గులు ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తున్నది అదే. ఎందుకనంటే ఖచ్చితంగా ఆర్థికమైన పరిస్థితులు, ఆ స్థితిగతులు సరిగ్గా లేని వారిని సమాజం ఆ రీతిగానే చూస్తుంది, కానీ మనం చూడటానికి వీల్లేదు. గమనించండి. అందుకే డబ్బు కంటే ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యం. డబ్బు కంటే మనుషులే మనకి ముఖ్యం. డబ్బు కంటే నమ్మకం ముఖ్యం. గమనించండి. అందుకే లూకాసు వార్తలో ప్రభువారు రాస్తున్నారు, 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? నమ్మకంగా లేకపోతే మనకు రావలసినది ఎవరిస్తారు? కదా. దేవుడు మనకి నెలకు కొంత ఆదాయం ఇచ్చాడు అనుకోండి, ఆ ఆదాయంలో ప్రభు భాగం ఎవరిది? దేవునిది. ఆ విషయంలో మనం నమ్మకంగా లేకపోతే మనకు రావాల్సిన ఆశీర్వాదం ఎవరిస్తారు? మనకు రావాల్సిన దీవెన ఎవరిస్తారు? కదా. నమ్మకత్వం అనేది చాలా అవసరం. లాయల్టీ, క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, ఇవన్నీ చాలా అవసరం ఒక వ్యక్తికి. గమనించండి. లేకపోతే మనిషి నమ్మకత్వాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత 13వ వచనంలో రాయబడి ఉంది కదా, ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని
ప్రేమించును, లేదా ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. మీరు దేవుని సిరిని, డబ్బుల్ని, దేవుణ్ణి, అదే ఇదే కాదు. అయితే డబ్బులు వదిలిపెట్టుకో, దేవుణ్ణి వెంబడించు, లేదా దేవుణ్ణి వదిలిపెట్టుకో, డబ్బుని వెంబడించు. రెండూ కుదరవు. గమనించండి, రెండూ కుదరవు. అక్కడే మన నమ్మకత్వం అనేది ఆధారపడి ఉంటుంది కదా. అనేక సందర్భాలలో ఈ నమ్మకత్వం విషయంలోనే ప్రభువు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రభువు మనల్ని లెక్కడుగుతూ ఉంటాడు. ఈ నమ్మకత్వంలో అకౌంటబిలిటీ కూడా ఒక భాగమే. క్రెడిబిలిటీ ఎంత అవసరమో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం కూడా అంతే అవసరం కదా. చాలామంది అనుకునేది ఏంటంటే, దేవుడు మాకు ఇవన్నీ ఇచ్చేశాడు. నిజమే ఇచ్చాడు, కానీ సంపాదన పెరిగితే సేవ పెరగాలి, సేవకు సహకరించే విధానం పెరగాలి, కానీ సోకు పెరగకూడదు. సోకు పెరిగితే చాలా కష్టం. గమనించండి, అప్పుడు మనం ప్రభువుని సేవించలేము కదా. ప్రభువుని సేవించలేము. దాని వలన మనకి రావాల్సినవి ఎవరిస్తారు కదా. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడి ఉంది కదా, 8వ అధ్యాయము 21వ వచనంలో, ఎలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. దేవుని విషయంలోనే కాదు, పరుల సొమ్ము ఇతరుల విషయంలో కూడా గమనించండి. అది చాలామంది వాళ్ళకి ఏదైనా అప్పు చెప్తే చిల్లర ఎవరు తెలుసా? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఆడికేం తక్కువ అని అర్థం. ఆడికేం తక్కువ, ఈ చిల్లరతోనే ఇదవుతాడా అనుకుంటారు ఎవరు. నువ్వు ఇవ్వకపోతే నీ నమ్మకత్వం అక్కడ ఆధారపడి ఉంటుంది. నమ్మకత్వం అక్కడ ఆధారపడి ఉంటుంది. అందుకే మన సొంతం కానిదేది కూడా మనం ఆశించకూడదు. దాన్ని బట్టే ప్రభువు మనల్ని యథార్థతను, మన విశ్వాసాన్ని చూస్తాడు. ఆయన దాన్ని బట్టే మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే డబ్బు కంటే మన నమ్మకత్వమే ముఖ్యం. మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవటమే ముఖ్యం. ఎందుకనంటే విశ్వాసికి కూడా డబ్బును చూసిన వెంటనే మనసు చెల్లించింది అనుకోండి, చాలా కష్టం. ఆకానుకు ఏమైపోయింది? ఆ ఎరుకోలో ఉన్న సొమ్మును చూశాక మనసు చెల్లించింది. ఏం చేశాడు? షీనారు వస్త్రం, బంగారు కమ్మి, ఇవన్నీ తీసుకొచ్చి డేరాలో దాచుకున్నాడు. ఇక ఏమైపోయింది? నమ్మకత్వం పోయింది. దాన్ని బట్టి కుటుంబం ఏమైపోయింది? అందుకనే ఆకోరు లోయ అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. బాధను అనుభవించాడు. గమనించండి, ప్రశాంతత లేదు. చాలామంది సంపాదిస్తారు కానీ ప్రశాంతత ఉండదు. ప్రశాంతంగా బ్రతకలేరు. ఈ రోజున మంచం మీద పడుకొని కళ్ళు మూసిన వెంటనే నిద్రపోయే వాళ్ళు అతి కొద్దిమంది, చాలా కొద్దిమంది. అంత ప్రశాంతత ఉండట్లా జనాలకి. రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలు, మనశ్శాంతి లేకుండా పోతుంది మనిషికి కదా. అందుకే గమనించండి, డబ్బు కంటే మనకు ప్రశాంతత చాలా ముఖ్యం. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 5వ అధ్యాయము 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినినను, చదువుతారా ఒకసారి? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు కదా. వీడికి ఫ్యాన్ అవసరం లేదు,
వీడికి ఏసీ అవసరం లేదు, నిద్రపోగలడు. ఏసీ ఉన్నా నిద్రపోలేని వాళ్ళు ఎంతమంది ఈ రోజున? అందుకనే జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా అంటున్నాడు కదా, ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. వారికి ఉన్న ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. శ్రమించేవారు, శ్రామికులు ఖచ్చితంగా ఏ సమయానికైనా ఎక్కడైనా ఎలాగైనా నిద్రపోగలరు. ఇలాంటి వారిని చూసి ఐశ్వర్యవంతులు ఏమనుకుంటారు? ఇలాంటి కష్టించి పగలంతా కష్టపడి సాయంత్రానికి నిద్రపోయే వాళ్ళను చూసి ఐశ్వర్యవంతులు ఏమనుకుంటున్నారు? లేజీ ఫెలో, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అనుకుంటారు వీళ్ళు. పోనీ వీళ్ళకి నిద్ర పట్టుద్దా ఏసీలో? ఆహా, నిద్ర పట్టదు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల, ఏసీ వేసుకోవటం ఎందుకు, మళ్ళీ దుప్పటి కప్పుకోవటం ఎందుకు? 20 ఏళ్ళుగా నన్ను పీకుతున్న ప్రశ్న ఇది. దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలిగితే వందనాలు. అదే ఆ మాత్రం దానికి ఏసీ చేసుకోవటం ఎందుకు? ఉంటారు కొంతమంది. ఏం చేస్తాం అంకుల్? అదో రకమైన బడాయి. ఇంక అంతమించి ఏముండదు. దానికి మనం పెట్టుకున్న పేరు, మనం సమర్థించుకున్నది ఏంటంటే ఇవన్నీ కనీస అవసరతలు. అది దానికోసం మనిషి పాకులాట, మనిషి చేసే ప్రయత్నాలు గమనించండి. ఆ రీతిగా ప్రశాంతత అనేది మనకు చాలా అవసరం. అందుకని దేవాది దేవుడు చెప్తున్నాడు కదా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విచ్చవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. 27వ వచనం, మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. 28, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని ఈ చింత ఉంటే మనకు ప్రశాంతత ఉండదు. మనకి డబ్బు కంటే ప్రశాంతతే ముఖ్యం. గమనించండి, అక్రమ సంపాదనను బట్టి ప్రశాంతత లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అరే ఆయనకేం తక్కువ, డబ్బులునేగా అనుకుంటారు అందరూ. మరెందుకు అలాగ బలం వర్ణానికి పాల్పడ్డాడు అంటే సమాధానం దొరకదు కదా. అందుకని ఏమి తిందుమా, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట, అప్పుడు అవన్నీ మీకు ఏవేవి అవసరమో దేవుడు ఆ సమయానికి ఇస్తాడు. ఇంకంతే, ఇంకందులో ఏ సందేహం కూడా లేదు. God will supply all our needs, not luxuries. దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, మన విలాసాలు కాదు కదా. మన గొంతెమ్మ కోరికలు తీర్చడు ఆయన, మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఇది మర్చిపోకూడదు కదా. ఆయన తీరుస్తా అన్నాడు కదా అని చెప్పి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకోకూడదు, చాలా తప్పు అది. మన అవసరత ఏంటో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకని 34వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. అందుకని చాలా ప్రశాంతంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు ప్రశాంతత అంటే గమనించండి, డబ్బు కంటే ప్రశాంతతే ముఖ్యం. ధనార్జనను బట్టి ప్రశాంతత పోగొట్టుకుంటున్న రోజులు ఇవి కదా. ఏమంటున్నారు? దీని అంతటిని బట్టి స్ట్రెస్ అంటూ ఉంటారు. ఏమంటారు? స్ట్రెస్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కొంచెం అడ్జస్ట్ చేయాలి. స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? వెంటనే రీల్స్ చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? జనాల మీద అరవాలి. చేసిన పాకి పనికి మళ్ళీ రీల్స్ చూడటానికి ఏమైనా సంబంధం ఉందా కదా? అంత కష్టంగా ఉద్యోగాలు చేయకపోతాయే, వీళ్ళ ఉద్యోగాలు
అసలు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు వెంటనే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇది అంత ఒత్తిడి. ఓరి నాయను, దానియేలు కంటే ఒత్తిడి ఉందా మనకి? కదా, యోసేపు కంటే ఒత్తిడి ఉందా మన మీద? అలా టైం పాస్ చేస్తూ ఉండటం. ఇక దేవుని మీద ఎక్కడ ఆధారపడ్డాం మనం? గమనించండి. పిల్లలకు కూడా అదే అలవాటు చేశారుగా. అవి చూస్తేనే అన్నం తినే పిల్లల్ని తయారు చేశాం మనం. అవి లేకపోతే తింటలేదు వాళ్ళు. అవి పెట్టాలి వాళ్ళకి. అదే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, నోట్లో కుక్కుతూ ఉంటారు. వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, నోట్లో కుక్కుతూ. ఇదేనా జీవితం? ఇంకేం లేదా? అయ్యో, ఇదే అలవాటు అయిపోద్ది వాళ్ళకి. అందుకనే చిన్న ఒత్తిడిని కూడా వాళ్ళు అధిగమించలేరు. అందుకని 10th క్లాస్ వయసు వచ్చేపాటికి నాకు చదవద్దు అంటున్నారు చాలామంది. ఎందుకు? ఇలాంటి వాళ్ళే, ఈ బ్రాయిలర్ కోళ్ళే ఇవన్నీ. ఈ ఒత్తిడిని భరించి, లేకపోతే వీటిని అధిగమించే మార్గాలు కూడా నేర్పాలి కదా వాళ్ళకి. లేదు. బయట వ్యవస్థలు కూడా ఎలాగున్నాయి అంటే 8th క్లాస్ వరకు ఏం మాట్లాడరు. 8th క్లాస్ వరకు వీడు ఆడిందే ఆట, పాడిందే పాట. 9th 10th మాత్రం వీడిని ఆ 2 సంవత్సరాలు 10th క్లాస్ సిలబస్సే చెప్పి వీడిని గట్టిగా రుద్దుతారు. 100 మందిని రుద్దితే అందులో 5గురు 100 మంది పాస్ అయ్యే వాళ్ళు, కానీ 5గురు డిస్కంటిన్యూ చేస్తారు ఈ ఒత్తిడి భరించలేక. మాకొద్దు చదువు అనుకుంటారు. జనాలకు అర్థం కాదు ఇవన్నీ కదా. వాడేదో డబ్బులు మిగిల్చుకోవటానికి 10th ఫెయిల్ అయిన టీచర్లని, ఇంటర్ ఫెయిల్ అయిన టీచర్ని పెడతాడు ఆ రేకుల షెడ్యూల్లో. వాళ్ళకేంటంటే నువ్వే టీచర్ అంటే అసలు వీళ్ళు పొంగిపోతారు, నా అంత టీచర్ లేరు అని. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఆ వయసులో చదువుకొని వీళ్ళు ఇంకా మేమే సర్వేపల్లి రాధాకృష్ణ అని ఫీల్ అయిపోతారు. నీ యథార్థత ఎక్కడుంది? ఇంకా అలాంటప్పుడు ట్రైన్డ్ టీచర్లు ఏమైపోవాలి కదా. పేపర్ వాల్యుయేషన్లో ఇంటర్మీడియట్కి 13 రూపాయలు ఇస్తారు. ఇంటర్మీడియట్ పేపర్ కరెక్ట్ చేస్తే. హయ్యెస్ట్ వాల్యుయేషన్ ఏంటంటే పేపర్కి 80 రూపాయలు. హెల్త్ యూనివర్సిటీలో ఇస్తారు. తీసుకున్నా. నేను ఎప్పుడు పేపర్లు ఇంటికి పట్టుకురానే, నాకేం పని అంటే. ఇప్పుడు నేను పేపర్ కరెక్ట్ చేసిన అందరూ తెలియాలి ఏంటి? అపార్ట్మెంట్ మొత్తం తెస్తారు కొంతమంది, అవి పట్టుకొని తిరుగుతారు ఇలాగా. అదొక రకమైన ఇదన్నమాట మేము చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద టీచర్లు చాలామంది ఉంటారు. నేను అనుకుంటే వాళ్ళని చూసి వీళ్ళే ఫ్లోర్ ఇన్ఛార్జ్లో స్టడీ టీచర్లు అయి ఉంటారు వీళ్ళు. అందుకని ఈ పేపర్లు, ఎడావుడి, ఏమంటారు దీన్ని, బిల్డప్. మా చెల్లి అలాగే చేసేది. చదివింది ఒకటి, చేసింది ఇంకొకటి, అనుభవిస్తుంది ఇంకొకటి. ఈ పేపర్లు పట్టుకొని అపార్ట్మెంట్లో తిరిగేది. చూసాంలే చాలామందిని కదా. ఏం చేస్తాం యథార్థత లేకపోతే? ఇలాంటి వాళ్ళు పాఠాలు చెప్తే ఏమవుతారు? పిల్లల భవిష్యత్తులో ఏమవుతాయి కదా. అందుకే మనం ట్రైన్డ్ టీచర్స్ కానప్పుడు ట్రైన్డ్ టీచర్స్ స్థానంలో మనం ఉండకూడదు. ఆ డబ్బులు మనకొద్దు. ట్రైనింగ్ చేసి టీచింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఉండనివ్వాలి. అంతేగాని వాళ్ళకి మనం మోకాళ్ళు అడ్డు పెట్టకూడదు. ఆ యథార్థత మనకి రావాలి. గమనించండి. అందుకే డబ్బు కంటే జీవము చాలా ముఖ్యమైనది, జీవితం చాలా ముఖ్యమైనది. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది కదా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. లోభత్వము. వీళ్ళకి డబ్బు అంటే ఎంత మక్కువ అంటే ప్రాణాలు పోతున్నా సరే ట్రీట్మెంట్ చేయించుకోరు అనమాట. అంత మక్కువ. ఏమందాం దాన్ని? లోభత్వము. అందుకని లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను.
ఒకని కలిమి విస్తరించుట చేత అది జీవానికి మూలము ధనము విస్తరించినంత మాత్రాన, ఆస్తులు పెరిగినంత మాత్రాన జీవానికి అది మూలము కాదు. గమనించండి. అందుకే మన ప్రాణము ధనము కంటే ముఖ్యమైంది. ప్రాణము ధనము కంటే ముఖ్యమైంది. అందుకేగా కరోనాలో చాలామంది బతికించండి బతికించండి, కోట్లు ఇస్తాం లక్షలు ఇస్తాం అన్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది ఈ డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు, మనం బతికి ఉండటమే ఇంపార్టెంట్. చాలామంది ధనవంతులకి కళ్ళు తెరుచుకున్నాయి, కానీ ఆ బ్రీతింగ్ టైంలో మనుషులు మరింత ముదిరిపోయి దేవునికి దూరం అయిపోయారు. బతికించింది దేవుడు అనుకోవట్లేదు, వాళ్ళ డబ్బులే వాళ్ళని బతికించిని అనుకుంటున్నారు చాలామంది. దేవునికి దూరం అయిపోయారు. అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు, ప్రతి పరిస్థితిని నేను అనుభవించాను అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి యుండుటకును, ఆకలిగొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును, లేమిలో ఉండుటకును. ఎవరో తార్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న పౌలు అపోస్తలుడు, రోమా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పౌలు ఈ అనుభవాలన్నీ చెప్తున్నాడు. ఆకలి గొని ఉండటానికి, కడుపు నిండి ఉండటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి నేనేం చేశాను? నేర్చుకున్నాను. ఈ రోడ్ల మీద హోటల్లో ఎప్పుడైనా టిఫిన్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు డ్రైవర్ని అడుగుతారు వాళ్ళు, ఎవరు? మా సార్ అండి అంటే, అలా లేడే, అలా ఉంటారేంటి? అలా ఉండాలా ఏంటి కదా? మొన్న మనం సేవకుల మీటింగ్ అనుకున్నది 20 మందికే, కానీ అది కాస్త 70 మంది అయ్యారు. మరి ఇప్పుడు ప్లస్ 50 సంగతి ఏంటి? భోజనాలు అయితే రాధాకృష్ణ గారు ఆ టైంకి అరేంజ్ చేస్తాడు అనుకుందాం. వాళ్ళ కానుకల పరిస్థితి ఏంటి? దేవుడు ఆ సమయానికి సహాయం చేశాడంతే. 20 కాస్త 70 అయినా సరే దేవుడు ఆ సమయానికి సహాయం చేశాడంతే. సేవకురాళ్ళు కూడా వచ్చారు, ఎవరిని ఉట్టి చేతులతో పంపలా. ఎందుకనంటే వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి, ఏ అవసరతల్లో, ఎంత దూరం నుంచి వచ్చారో మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్లస్ 50 రావటానికి కారణం కూడా నాకు తెలుసు, ఎందుకు ఇలా జరిగిందో కూడా నాకు తెలుసు. కానీ నేను వెనుకడిగేలా. ఇక జనాలు ఏమంటారంటే రిచ్ పాస్టర్ అండి అంటారు. అవును, మరి మా తాత మా నాన్న 500 కుటుంబాలని నాకు ఇచ్చాడు కోసుకు తినమని, అందుకని నేను రిచ్ పాస్టర్ని. ఏసీ సంఘాలు, కార్లన్నీ ఇచ్చారు నాకు, అందుకని నేను ధనవంతుడిని కదా. ఏమి లేదు, మనకి ఏది అవసరం ఆయన ఇస్తాడంతే. ఆయన ఇవ్వలేదా? అది అవసరం లేదేమో, అందుకని ఆయన ఇవ్వలేదు అంతే. అందుకే ఈ అనుభవాలన్నీ పౌలు అపోస్తలుడు నేర్చుకున్నాడు. ఆకలిగా ఉండటానికి, కడుపు నిండి ఉండటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి. అందుకే దీనస్థితిలో ఉండటం తెలుసంట, సంపన్న స్థితిలో కూడా ఉండటం తెలుసు. ఎందుకని? ఆయన ఆధారపడేది దేవుని మీదే కానీ డబ్బు మీద కాదు. అంత చదువుకున్న విద్యావంతుడు డేరాలు కుట్టుకునే అకులా ప్రిస్కిలాలతో కలిసి ఏం చేశాడు? డేరాలు కుట్టాడు. దానిని బట్టి అతని తగ్గింపు ఏంటో మనకి అర్థమవుతుంది. గమనించండి. అనేక సందర్భాల్లో దేవుడి అనుభవాలు మనకి నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి. లేదు డబ్బే ప్రాధాన్యత అనుకుంటే మనం కూడా ఇస్కరియోతులాగానో, మనం కూడా గెహజీలాగానో, మనం కూడా అననీయ సపిరాల్లాగానో, ఆకానులాగానో డబ్బు వెంటే పరిగెడతాం. గమనించండి, దేవుని కంటే డబ్బు అంత ప్రాముఖ్యమైనది కాదు. వాస్తవంగా ఈ
ధనం కోరుకునే వారిని ధనం ఏం చేస్తుంది? ధనం కింద దాసులుగానే చేస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? ఆ ధనం వెంటే పరిగెడతా ఉంటారు. ఇది ఒక వ్యసనం అయిపోద్ది వాళ్ళకి. ధనానికి దాసులుగా ఉండటం కంటే దేవునికి దాసులుగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అందుకని ప్రభువారు చెప్పారు కదా, మీరు దేవునికి సిరికి ఇద్దరికీ ఉండలేరు. అయితే దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బు వెంట వెళ్ళటం, లేదా డబ్బు వెంట వెళ్ళి దేవుణ్ణి విడిచిపెట్టడం గమనించండి. అందుకే రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనకి ప్రవక్త శిష్యులు కనపడతా ఉంటారు. ఒకానొక శిష్యునికి 2 కుమారులు ఉన్నారు. గమనించండి, 4వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే, ఇప్పుడు అప్పులు వాడు ఏం చేస్తున్నాడు? నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు. డబ్బుకు దాసులైన వారు ఏం చేస్తారు? ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు చేసినప్పుడు అప్పిచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు ఎలాగుంటారు? అప్పిచ్చినవాడు యజమానిగా, అప్పు తీసుకున్నవాడు ఉంటాడా? ఖచ్చితంగా ఉంటారు. ఆ అప్పు తీర్చకుండా ప్రవక్త శిష్యుడు చనిపోయాడు. అందుకని అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రవక్త శిష్యుని 2 కుమారులు ఉన్నారుగా, వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు. గమనించండి. అందుకే చాలామంది సీనియర్ సేవకులు చెప్పగా నేను విన్నాను, అప్పు చెయ్యొద్దు అంటారు. సీనియర్ సేవకులు చెప్పగా నేను విన్నాను, అప్పు చెయ్యొద్దు అంటారు. ఎందుకనంటే అప్పు తీర్చకుండా వెళ్ళిపోతే కదా. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో సేవకులు చేసే అప్పులు సేవకురాలికి తెలియకపోవచ్చు. అప్పుడు ఆమె ఏమంటుంది? ఏమో నాకు తెలియదు, నువ్వు ఎవరికి ఇచ్చా వాళ్ళని అడుగు అంటది. అప్పుడు నీ సేవ, నీ యథార్థత, నీ సాక్ష్యం, నీ విశ్వాసం మొత్తం తుస్సు. అందుకనే ఒకవేళ చేస్తే చెప్పి చెయ్యాలి. అప్పుడు ఆ తర్వాత ఉన్న వాళ్ళైనా తీరుస్తారు. అప్పుడు మన యథార్థత నిలబడి ఉంటుంది, మనం లేకపోయినా సరే. కానీ ఇక్కడ అప్పు చేశారన్న సంగతి తెలుసు. అందుకని అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? అప్పుకు బదులుగా 2 కుమారులను కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. గమనించండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పు విషయంలో. కోర్స్ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇచ్చేది కాదుగా, తిరిగి అడిగితే చూద్దాం, తిరిగి ఇస్తే అప్పుడు చూద్దాంలో అనుకొని ఎడాపెడా అప్పులు చేసేసేవాళ్ళు ఉంటారు. దానికి అన్ని 100 కారణాలు చెప్తూ ఉంటారు. 45వ నెంబర్ ప్లాట్ఫామ్లో చాలా పెద్ద ఆయన ఉంటాయి, ఒక 60-65 ఉంటాయి. అంటే ఏమొస్తుంది? 65 ఉన్నాయంటే ఆయనకి పెన్షను. ఆ 4,000 తీసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా. కూర్చోడు. ఎవరు కాస్త ఇదిగా ఉన్నారో చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి, చిన్నపిల్ల ఆపరేషను, డబ్బులు కావాలి, చిన్నపిల్ల గుండె ఆపరేషను, త్వరగా వెళ్ళిపోవాలి లేదా అంటాడు. బస్సు కదిలే లోపు 4-5 దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. 2 సంవత్సరాల నుంచి వస్తున్నా ఆయన్ని. అయ్యో ఆపరేషన్ పూర్తి అవ్వలేదా అనుకుంటా ఉంటా కదా. అదో రకమైన ఆశ. ఓని ఇలా బస్సుల్లో బ్యాగ్ పోయిందనో, టికెట్ లేదనో, లేకపోతే అలా జరిగింది ఇలా జరిగిందనో, ఇలాగ జనాల దగ్గర డబ్బులు తీసుకుని అందరూ ఎక్కడ కూర్చుంటారంటే, బస్ స్టాండ్ నుంచి సిటీ బస్ స్టాండ్కి వచ్చేలా ఒక యాప్ చెట్టు ఉంటుంది చూడండి, అక్కడ కూర్చుంటారు వీళ్ళందరూ. మాది బొవ్వ ఉద్యోగం కాదుగా, అందుకని ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటాం. అక్కడ కూర్చుంటారు వీళ్ళందరూ. ఇంక ఇదే పని. ఇక వాళ్ళ నమ్మకత్వం, వాళ్ళ యథార్థత అవన్నీ అనవసరం ఇంకా వాళ్ళకి. గమనించండి. ఆ రీతిగా అప్పు చేసే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. ఎందుకు చేస్తున్నాం? ఏంటి ఉద్దేశం? లగ్జరీ కోసం చేస్తామా, లేకపోతే అవసరత కోసం చేస్తామా కదా. కొంతమంది అప్పులు ఎందుకు చేస్తారంటే, పక్క వాళ్ళకంటే గొప్పగా కనపడటానికి అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు చేసి పప్పు కూడా అంటారు చూసారా. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది, గొప్పగా కనిపించాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు 22వ అధ్యాయం 7వ వచనంలో, ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వము చేయును. ఏం చేస్తాడు? బేదల మీద ఐశ్వర్యవంతుడు అధికారిగా
ఉంటాడు. ఎందుకని? అప్పు చెయ్యువాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని రాయబడి ఉంది. గమనించండి, అప్పు చేయువాడు అప్పిచ్చు వానికి దాసుడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము డబ్బుకు కాదు కానీ దేవునికి మనము దాసులుగా ఉండాలి. అదే వీటన్నిటి మీద మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది కూడా ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళలేము. అందుకనే 6:34 ఏమి రాయబడి ఉంది? ఏ నాటికీడు ఆ నాటికి చాలు. ఏది అవసరమో దేవుడు ఆ స్థాయిలో, అంత పరిమాణంలో దేవుడు మనకి ఇవ్వటానికి సమృద్ధుడు. గమనించండి, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో, వాడు ఏ ప్రకారము తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. ఖరీదైన వస్తువులు ఏవి కూడా పట్టుకొని పోడు. ఒకవేళ ఆ మృతదేహానికే ఉన్నాయి అనుకుందాం, పట్టుకెళ్తాడా? ఎవరు లాగేస్తారు? జోజి లాగేస్తాడా? అవి ఉండవు, ఏది పట్టుకెళ్ళడు కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన ప్రాధాన్యత ఏమై ఉండాలి? దేవుడే మన మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. అందుకనే గమనించండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, మనము ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. వాస్తవానికి ఈ ధనము కంటే దేవుడు మనకిచ్చిన అమూల్యమైన రక్షణ చాలా విలువైనదిగా మనం ఎంచి ఈ రక్షణ కోసం మనం ప్రయాసపడాలే కానీ వీటి కోసం కాదు. ఎందుకనంటే ఇవి ఒకానొక రోజున విశ్వాసంలో నుంచి మనల్ని పక్కకు నెట్టేస్తాయి. అందుకనే పౌలు అపోస్తలుడు ఏమన్నాడు? కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసంలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంటే సీనియర్ విశ్వాసులు అయ్యే కొద్దీ దాత మీద ఉండాల్సిన దృష్టి దానం మీద ఉంటుంది. దాత ఎవరు? దేవుడే. దానం ఏంటి? ఆయన మనకిచ్చినవి. దాత మీద ఉండాల్సిన దృష్టి దేని మీదకి వెళ్ళిపోద్ది? దానం మీదకి వెళ్ళిపోద్ది కదా. అందుకే ఇల్లు ఇచ్చేంతవరకే దేవుడు, ఇల్లు ఇచ్చిన తర్వాత దాని బోజులు దులుపుకోవటం, దాని వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టడం కదా, ఇదే పని. దాతను మర్చిపోతాం, దానమే మనకు ఎక్కువైపోద్ది. ఎంత తప్పిది గమనించండి. మన ప్రాధాన్యత ఏమైపోతుంది కదా. హెల్త్ అండ్ హైజీన్ మంచిది కాదని నేను చెప్పట్లా, కానీ దేవునికంటే అధిక ప్రాధాన్యత, దేవునికంటే అధిక సమయం వాటికి ఇవ్వటం తప్పని చెప్తున్నా. అది శుభ్రంగా ఉండొద్దంటావా అంటారు చాలామంది. ఉండొద్దని ఎవరంటారు? ఉండాలి, కానీ ఆ నెపంతో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడేగా మన విశ్వాసం ఉంది. ఆ కారణంతో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు కదా. సంఘాలలో ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్ళు ఉండటం మంచిదే, కానీ దానిని బట్టి అటువంటి వారు సంఘాలను ఏలుబడి చేయటం అనేది మళ్ళీ తప్పు. అది చాలా తప్పు. చాలా చోట్ల అలాగే జరిగి ఇక వేరే వేరే విధానాలు సంఘాల్లో వస్తున్న రోజులు చూస్తూనే ఉన్నాం, ఇంకా రాబోయే రోజుల్లో చూస్తూనే ఉంటాం. ఎందుకనంటే మన విశ్వాసాన్ని బట్టి, మన యథార్థతను బట్టి మనకు జీతం ఇచ్చి మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేది ఆయన అన్న సంగతిని మనం గుర్తించాలి. ఎందుకనంటే రాకడ దినమున, ప్రభు దినాన్న ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మరుగైపోతాయి. ఇవన్నీ కాదు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, 7వ అధ్యాయము 19వ వచనంలో, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. దేవుని ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పించజాలదు.
ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయి రాకడ దినాన్న. అందుకని ఆ రోజున మనము ఆయనతో ఉండే ఆ అనుభవం కోసం ఎదురు చూడాలే తప్ప వీటన్నిటిని పోగేసుకోవటంలో కాదు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, కానీ ఇంకా పోగేసుకునే వాళ్ళు, సిద్ధపరుచుకునే వాళ్ళు, ప్రయాసపడుతున్న వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు. ఇంతలో ఆయన వచ్చి సిద్ధపడిన వారిని ఆయన తనతో పాటు విందులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపులు మూయబడ్డాయి. ఇప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు చాలామంది. అయ్యా తీవా, మేము పలానా, తీవా అంటే మీరెవరో నాకు తెలీదు. ఎందుకని? వీరి ప్రయత్నాలు, వీరి ప్రయాస అంతా లోకంలోనే ఉంది, కానీ పరలోకంలో కూర్చుకునే దాని మీద లేదు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకు? ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ చిమ్మెట కొట్టేస్తుంది, ఇక్కడ దొంగడు ఎత్తుకెళ్ళిపోతాడు కదా, ఇవన్నీ జరుగుతాయి. అందుకని 21వ వచనంలో రాయబడి ఉంది కదా, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నీ ధనం ఎక్కడుంటే అక్కడే మన హృదయం కూడా ఉంటుంది కదా. ఎంతమంది ఆలోచన మందిరంలో ఉన్నా సరే బీరో మీద ఉందో కదా. ఎందుకని? ధనమంతా అక్కడే ఉంది. నీ బీరువాలు ఏముందిలే, అంత అయిపోయిందిగా, ఏముంచావు అక్కడ? అందుకని నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. హృదయం దేవుని మీద ఆధారపడాలి, హృదయం దేవుని మీద ఆనుకోవాలి, ఈ అనుభవాలు వద్దు. ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. అందుకని గమనించండి, వ్యక్తిగత సంతోషానికి, ఆత్మీయ అనుభవానికి, ఆత్మ సంతృప్తికి దోహదం చేసే దేవుని సన్నిధిని, సహవాసాన్ని మనము కోరుకోవాలి. దాన్ని బట్టే మనము సమాధానముగా, ప్రశాంతతతో జీవించే వారముగా ఉంటాం. కాబట్టి మన ప్రాధాన్యత ధనము కాదు, డబ్బు కాదు, దేవుడే, మన సహోదరులే, మన ప్రశాంతతే. ఇదే మన ప్రాధాన్యత అయి ఉండాలి. గమనించండి, దాన్ని బట్టే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ధనము కంటే మీ సన్నిధిని, మిమ్మల్ని, మీ సహవాసాన్ని కోరుకునే కృపను మాకు ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఇహలోకపరమైన ఆశీర్వాదాల కంటే మీ పరలోకపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.